హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజైతే వంట అయితే నేనే చేసుకోవాలండి. ఎందుకంటే నా వైఫ్ అయితే ఊరికి వెళ్ళింది. ఈరోజైతే టమాటాలోను చేపలు ఉన్నాయండి, ఎండి చేపలు అండ్ టమాటా కర్రీ అయితే చేయబోతున్నాను. వీడియోని అయితే చూడండి లాస్ట్ వరకు, స్కిప్ చేయకుండా ఎక్కడ. ఫస్ట్ అయితే మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే తీసుకుందామండి. టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ అండ్ ఎండు చేపలండి. ఇవైతే మనకు కావాలి తప్పనిసరిగా. ఇప్పుడైతే వాటిని అయితే కట్ చేసుకుందామండి. చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి వాటన్నిటిని. మిర్చిని, టమాటాస్ని అండ్ ఉల్లిపాయని, వీటన్నిటిని అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఇక్కడ మీకైతే ఒక విషయం చెప్పాలండి. మీ దగ్గర ఇలాంటి కళాయిలు ఉంటే దాన్ని అయితే అవాయిడ్ చేయండి. గుంత కళాయిలు ఉంటాయి కదండి, కొంచెం డౌన్గా ఉంటుంది, ఆ కళాయి అయితే తీసుకోండి. దీనికైతే చేపలు అయితే అంటకపోతున్నాయండి. వీడియోలో చూడవచ్చు మీరు కావాలంటే. ఇక్కడ మీకు తెలియాల్సిన మరో విషయం ఏంటంటేనండి, చేపలు అయితే మరీ ఎక్కువగా డీప్ ఫ్రై అయితే చేసుకోకండి. కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోండి, సరిపోద్ది. చేపలు అనేవి ఫ్రై అయిన తర్వాత వాటిని అయితే ఒక చిన్న గిన్నెలో అయితే మీరు తీసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చిని అయితే ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు అనేవి బాగా వేగాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని అయితే అందులో వేసుకోండి. ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం ఇంకోటి ఏంటంటేనండి, ఇందులో అయితే నేను ఎక్కువ మసాలాలు అయితే అసలు ఏమి యాడ్ చేయదలుచుకోలేదండి. ఎందుకంటే ఆ మసాలాలు తిన్న కాడ నుంచి కడుపులో అయితే అసలు ఏదో విధంగా ఉంటుంది.
నేనైతే నార్మల్గా చేస్తున్నాను అండ్ నీట్గా ఉంటుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి కావాలంటే మీరు కూడా. ఇప్పుడు అందులో చిటికెడంత పసుపు అండ్ మీకు సరిపడంత సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోండి. టమాటాలు అనేవి బాగా మాగాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు చేపలను అయితే అందులో వేసేసుకోండి. అండ్ కారం కూడా అయితే యాడ్ చేసేసుకోండి ఇప్పుడే. ఇంకా అన్నీ వేసేసాం కదా అయిపోయిందిలే అని అనుకోకండి, ఇప్పుడే ఉందండి అసలైన విషయం. ఇక్కడ చేపలు అనేవి మనం ఫ్రై చేసుకుంటాం కదండి, అవైతే కొంచెం సేపు దాంట్లో మాగాలండి, అవి కూడా కొంచెం మెత్తగా అవ్వాలి. కొంచెం సేపు అయితే ఉండనివ్వండి, ఒక 2 or 3 minutes అయితే ఉండనివ్వండి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి.